హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ ఎడిటింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు ఇంట్రోస్ అవుట్పుట్ బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఇంట్రోస్ సిస్టమ్ యూజ్ చేసుకున్నట్టు ఒక యాప్ అయితే మనకైతే ఆండ్రాయిడ్లో అయితే ఉంది. అయితే ఏంటో చూసేద్దాం. అండ్ యాప్కు ఉన్న ప్రత్యేకత అండ్ యాప్లో ఎలా క్వాలిటీ వస్తుంది అండ్ ఎలా ఇంట్రోస్ వస్తాయి అండ్ అవుట్ ఇంట్రోస్ వస్తాయో చూద్దాం. యాప్ని అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చెప్తాను. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకైతే ఈ యాప్ లింక్ మీడియా ఫైర్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ గూగుల్ డ్రైవ్తో కూడా ఇవ్వచ్చు. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేస్తుంటేనే మీకు ఆండ్రాయిడ్లో ఇలా అయితే మీకు క్రోమ్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫైల్స్ కానీ తెచ్చుకొని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నతోనే ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు యాప్ అయితే వచ్చింది. హైపీ టెస్ట్ అనే యాప్ మీకు మోడ్ యాప్. దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఇలా ఇంటర్ఫేస్ అయితే లోడింగ్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ వివిధ రకాలమైన ఇంట్రోస్ అయితే ఉన్నాయి. అండ్ స్వీప్ టు షాప్ అనే ఒక ఇంట్రో అయితే ఉంది. అండ్ మోడర్న్ డిజైన్, డబుల్ ట్యాప్ టు యాడ్ టెస్ట్, హైపర్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైన యానిమేషన్స్, ఇంట్రోస్ అండ్ కొటేషన్. అండ్ యానిమేషన్లో చూసుకుంటే క్రిస్మస్ టైటిల్, కొటేషన్, లోయర్ థాట్స్, షాప్, సోషల్ కాల్అవుట్. ఇంట్రోలో చూసుకుంటే గేమింగ్, టెక్నాలజీ, క్రిస్మస్, ఆయిల్ పెయింటింగ్ ఇవైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ పెయింటింగ్, అట్రా స్టేజ్ ఇవైతే ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక మోడర్న్ యానిమేషన్లో చూసుకుంటే ఒక మోడర్న్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. నేనైతే ఇక్కడ మోడర్న్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఎలా వర్క్ అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే నేను యాప్ ట్రై చేయలేదు, జస్ట్ ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇంటర్ఫేస్ చూసేసి మీకు ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తూనే మీకు రేషియో అని అడుగుతుంది. ఆ రేషియో అయితే 16:9 అయితే క్లిక్ చేసుకోవాలి. 16:9 ఎందుకంటే 16:9 యూట్యూబ్ వీడియోస్కి సంబంధించిన రివ్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రేమ్ సైజ్ ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. మీరైతే ఇక్కడ మోడర్న్ డిజైన్ కాడ ఈ టెస్ట్ని రైట్ చేసి మీకు ఒక టెస్ట్ని అయితే ఇవ్వచ్చు. నేనైతే నిఖిల్ ఎడిట్స్ అని అయితే వస్తున్నాను. మీకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఫాంట్స్ ఉంది. మనకు నచ్చిన ఫాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ నేనైతే ఈ యొక్క ఫాంట్ని అయితే పెట్టుకుంటున్నాను. అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫాంట్ ఏ ఫాంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే నాకైతే ఫాంట్స్తో సంబంధం లేదు, మీ ఏ ఫాంట్స్ అంటే ఆ ఫాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలర్ పిస్టెస్ అండ్ కస్టమ్ కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు షేప్లో ఏం కలర్ ఉండాలి అండ్ ఇక్కడ బయట ఏం కలర్ ఉండాలి అలా కూడా మీకు ఇక్కడ చేసే అవకాశం అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ వైట్ అండ్ లైట్ ఎల్లో నేను మీద ట్యాప్ చేసి ఇలా అయితే చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విడ్త్ ఉంది. మీకు సైజ్ అంటే లెటర్ సైజ్ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రోక్ అనేది కూడా యాడ్ అవుతుంది. లైక్ ఏ స్ట్రోక్ మన పిక్సెల్ ల్యాబ్లో స్ట్రోక్స్ అండ్ ఫోటోషాప్లో స్ట్రోక్స్ ఎలా ఉంటాయో అలా అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో షాడో కొడికి వచ్చేస్తే మీకు ఆఫ్ సైజ్ షాడోనా, యాంగిల్ షాడోనా, కలర్ షాడోనా, ఏ షాడో ఇచ్చినా మీకు అక్కడ షాడో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం అవుట్లైన్ అనేది బిట్స్ అనేది తగ్గించి రైట్ మార్క్ మీద ఇలా చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ప్రివ్యూ వేసుకోవాలి. ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకైతే ఇక్కడ బాక్స్ సింబల్ అయితే వస్తుంది. చూడండి, ప్రివ్యూ సింబల్ ఇలా అయితే ఉంటుంది. నిఖిల్ ఎడిట్స్ నేనైతే సింపుల్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో కాబట్టి
మీకు ఈ వీడియో తర్వాత కొన్ని షార్ట్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించింది వీడియో ముందైనా సరే వీడియో వెనుకైనా సరే కొన్ని షార్ట్స్ అయితే వస్తాయి. షార్ట్స్ మీరు చూస్తున్నట్లయితే మీకు యానిమేషన్ అయితే గుర్తుకొస్తుంది. అండ్ ఇది ఇంకొక విషయం, మీకు యానిమేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి అండ్ నెక్స్ట్ యానిమేషన్ జూమింగ్ జూమ్ అవుట్ టైమర్ డ్యూరేషన్ అయితే ఉంటాయి ఈ యాప్లో. లైక్ ఫేమస్ ఇంట్రోస్ అండ్ స్టైలిష్ ఇంట్రోస్ లాగైతే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వరకు సపోజ్ మీకు ఎలా అంటే ఇక్కడ వరకు ఒక ఇంట్రో అండ్ ఇక్కడ నుంచి వేరే ఇంట్రో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇంట్రో యాడ్ చేసిన తర్వాత ఇంట్రో కెనాట్ యాడ్ అని వస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ మీకు ఎడిట్ ఇంకొక ఇంట్రో అయితే చూద్దాం. ఇక్కడ ఎడిట్ సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ ఇట్స్ అవైలబుల్ అని అయితే నేనైతే పెడుతున్నాను. రైట్ మైక్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫాంట్స్ ఇది సింపుల్ అని మీకు తెలుసు, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం. బట్ ఇక్కడైతే ఎల్లో కలర్ అయితే నేనైతే ఫిక్స్ చేస్తున్నాను. షార్టర్ నాకైతే అవసరం లేదు. కొంచెం లైట్ షార్టర్ అయితే ఇచ్చేసి బ్లాక్ షాడ్ అయితే ఇచ్చేసి ప్రివ్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. మీరు చూడండి ఇక్కడ ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూడండి ఇక్కడ మీకు జూమింగ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి నిఖిల్ ఎడిట్స్. చూడండి మీకు ఇది అవసరం అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ మీకు ఇక్కడ సైజ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది అండ్ ఫార్మాట్ స్పీడ్ గురించి కూడా ఉంటాయి అండ్ మ్యూజిక్ గురించి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి మ్యూజిక్ గురించి అయితే ఉంటుంది. మ్యూజిక్ మీరు ఏ మ్యూజిక్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన మ్యూజిక్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు మీ ఆడియో లైబ్రరీ కానుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక్క నిమిషం చూస్ ఫ్రమ్ లైబ్రరీ. ఒక లైబ్రరీ అంటే మీ ఫోన్లో ఉన్న ఆడియోస్ అండ్ నుంచి మీరు ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలానో చెప్తా చూడండి. అండ్ గైస్ ఇలా అయితే ఉంటుంది. అండ్ ప్రివ్యూ మీరు చూస్తారు, ప్రివ్యూ అయితే బిఫోర్ అయితే చూసారు, సేమ్ అలానే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పీసీ ఎడిట్స్ కూడా త్వరలో సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మీకు లైట్ రూమ్ ప్రీసెస్ అండ్ లైట్ రూమ్ లైటింగ్స్ అండ్ బ్లాక్ టోన్, వైట్ టోన్ అండ్ లైటింగ్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ యువర్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బాయ్.